4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగించిన మీరు పార్టీ వీడి ఈరోజు మరి నెక్స్ట్ అడుగు ఎడ వేయబోతున్నారు? దారి ఎటు అనేది అంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మీరు ఈ రెండు పార్టీలో ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అని చెప్పేసి అంటారు. మరి మీరు అంత పెద్ద మీకున్న పేరును వదులుకొని కాంగ్రెస్ పార్టీని వదులుకొని మీరు బయటకు రావాల్సిన కారణాలు ఏంటి? నా జీవితంలో మర్చిపోలేని దురదృష్టకరమైన దినంగా భావిస్తాను. భవిష్యత్తు దారి ఎటు తీస్తో తెలియదు, భవిష్యత్తు ఏమైతుందో తెలియదు, కానీ ఫర్దర్ అంటే ఇంకా నేను ఉండి ఇంకెంత అవమానాలకు గురవుతున్నాను. అంటే మీరు ఈ రాజీనామా చేయడానికి అసలు కారణాలు మంత్రులు ఏమన్నా అస్తముంది అనుకుంటున్నారా? ప్రభుత్వ పనితనం నా ఒకరికి అందరికీ అట్లే ఉన్నది. జీవన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? మరి 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఈరోజు తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నెక్స్ట్ పయనం ఎటు ఉండబోతుందో ఆయన మాటలే విందాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగించిన మీరు పార్టీ వీడి ఈరోజు మరి నెక్స్ట్ అడుగు ఎడ వేయబోతున్నారు? ఇంకేం లేదు, దాని పట్ల దృష్టి కేంద్రీకరించలేదు. ప్రతి కేవలం ఈ సఫికేషన్తో బయటకు రావడానికి కొరకు బయటకు వచ్చిన, రిజైన్ చేసిన. దారి ఎటు అనేది ఇంకా దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు. అంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మీరు ఈ రెండు పార్టీలో ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? ప్రత్యక్షంగా అటువంటి యొక్క ఆఫర్ డస్ మీన్ ప్రయత్నం ఎవరి నుండి కాలేదు, ఇంకా నా నుండి కూడా కాలేదు. వాళ్ళ నుండి కావచ్చు, నా నుండి కావచ్చు, ఎవరి నుండి కూడా ఇంకా అటువంటి ఒక ఆలోచన మెటీరియలైజ్ చేయడానికి తెర మీద లేదు ఇంతవరకు. సరే, ఎనీథింగ్ కెన్ బి హ్యాపెండ్ ఎనీ టైం. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి అని చెప్పేసి అంటారు. మరి మీరు అంత పెద్ద మీకున్న పేరును వదులుకొని కాంగ్రెస్ పార్టీని వదులుకొని మీరు బయటకు రావాల్సిన కారణాలు ఏంటి? ఇతనికైనా ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్, బాధాకరమైన నిజంగా కూడా. ఇవాళ దినం నా జీవితంలో మర్చిపోలేని దురదృష్టకరమైన దినంగా భావిస్తాను. భవిష్యత్తు దారి ఎటు తీస్తో తెలియదు, భవిష్యత్తు ఏమైతుందో తెలియదు, కానీ పార్టీలో కొనసాగే పరిస్థితి ఉంటే బాగుంటుండేనో అని చెప్పని భావించుండే. నేను విధిలేని పరిస్థితుల్లో నన్ను ఒక విధంగా నెట్టివేయబడ్డాను. ఇట్స్ నాట్ ఆన్ మై ఓన్ కేమ్ అవుట్. ఒక విధంగా నెట్టివేయబడ్డగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ 20 monthsకి వెళ్ళి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏదైతుందో నన్ను ఎంత హ్యూమిలేట్ చేయడం జరిగింది, ఎంత సఫికేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను బాధలు అనుభవించుకుంటూ వచ్చి నేను అవన్నీ దృష్టి వల్ల నేను బయటకు రావాల్సి వచ్చి విధి లేక. ఫర్దర్ ఐ డజంట్ వాంట్ ఇంకా నేను ఉండి ఇంకెంత అవమానాలకు గురవుతున్నాను. నేను కొనసాగి ఉండి ఇంకెంత అవమానాలకు గురవుతున్నాను. మీరు ఈరోజు రాజీనామా లేఖలో మీరు గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే రాజీనామా చేస్తానని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు కదా, దానిపై మీరు ఏమంటారు? వాస్తవం కూడా నేను ఆనర్ రాజీనామా చేసి ఉంటుంటే బాగుంటుండే. ఆనర్ రాజీనామా చేస్తానని చెప్పి అనుకుంటే ఇదే మిత్రులు శ్రీధర్ బాబు గారు వీళ్ళు నన్ను కొంత సమయమును పాటించే విధంగా నన్ను పర్సువేట్ చేయటము, నేను పార్టీ పట్ల ఉండే గౌరవంతో ఏదైతుందో నాకు నేను రికన్సైల్ అయిపోయి అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేసి నేను. కానీ అదర్ సైడ్కి వెళ్ళి ఏదైతుందో నిర్మాణాత్మకంగా వాళ్ళు వ్యవహరించలే. అదర్ సైడ్కి వెళ్ళి అధిష్టాన పరంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించలే. కేవలం తాటవీత తోరణిగానే అంశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిన తప్పేదైతున్నదో దాని పరిష్కార మార్గం అమలు చేసే దిశగా వాళ్ళు ఆలోచన చేయలేదు. అది క్యుములేటివ్గా ఏదైతుందో ఇక్కడ దాకా వచ్చింది. అంటే మీరు ఈ రాజీనామా చేయడానికి అసలు కారణాలు మంత్రులు ఏమన్నా అస్తముంది అనుకుంటున్నారా? లేదు, నా మంత్రులతో నివృత్తిని విభేదాలు లేవు, మంత్రులతో నాకు పడే అవసరం లేదు, నాకు అటువంటి అవసరం రాలేదు. అంటే అవసరాలంటే చాలా ఉన్న అవసరాలు లేక కాదు. ఇప్పుడు చిన్న బిల్లు కూడా ఇప్పలేకపోయినాయి. అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పని ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు చేయించిండ్రు. 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, మ్యాక్సిమం 10 lakhs బిల్స్, మ్యాక్సిమం 10 lakhs బిల్లు ఇప్పించలేకపోయినా. మరి అది ఏం ఫైనాన్స్ డిపార్ట్మెంటో ఏమవుతుందో ఎవడు తెలియదు. ఎవడి బిల్లు ఇస్తున్నా కూడా ఎవడు తెలియదు. అమ్మ ఆదర్శ పాఠశాలే కానీ మా అప్పుడు గత ప్రభుత్వంలో మాకు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులే కానీ ఇవి కూడా బిల్లులు లేవు. కొంత మరి ఏం చేయాలి? నేను
ప్రభుత్వ పనితనం నా ఒక్కడికి అందరికీ అట్లే ఉన్నది, నా ఒక్కడికి అందరికీ అట్లే ఉన్నది. ఇప్పుడు మొత్తానికి మీరు ఏదైతే జగిత్యాల ప్రజలకు మరి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇంతకాలం 4 దశాబ్దాలుగా నాకు తోడు నిలిచిండ్రే, ఈ స్థాయికి ఎదగడానికి నాకు తోడ్పడ్డారు. ఇలా రాష్ట్ర స్థాయిలో నాకు గుర్తింపు రావడానికి ఏదైతే ఉందో ఒక విధంగా నా సహచరులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, జగిత్యాల ప్రజానీకం, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇవాళ ఇంతకాలం కొనసాగిన ప్రయాణం భవిష్యత్తులో కూడా ఏదైతే ఉందో వాళ్ళ సహచర్యం కొనసాగాలి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? మరి చూడాలి, ఇంకా అంతవరకు నేను ఆలోచన చేయలేదు, పార్టీ పెట్టాలని ఆలోచన చేయలేదు. ఇంకా మరి ఈ చివరికి ఏ పార్టీలో మీరు అడుగు పెట్టబోతున్నారు? చెప్పలేను అన్న, ఇంకా అసలు మొదలే లేదంటే మీరు ఏ పార్టీ అంటే ఏమంటారు? మీరు ఏదో నిర్ణయం తీసుకున్నాక మీకు తెలపగానే పోను కదా, ఇవాళ కదా మీకు తెలిపి అనౌన్స్ చేసినట్టు నిజంగానే ఏదైనా పార్టీలో చేరేటువంటి నిర్ణయం తీసుకున్నట్టయితే తీసుకున్నాక మీకు తెలిపే కదా, మళ్ళీ ఇటువంటి సమావేశం ఏర్పాటు చేస్తా కదా, మళ్ళీ ఇటువంటి సమావేశం ఏర్పాటు చేస్తే పోతా కదా. అది ఎప్పటి వరకు జరగవచ్చు అని అనుకోవచ్చు? లేదన్న, ఇది మొత్తానికైతే జీవన్ రెడ్డి గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, నేను నా ప్రజల కోసం, నా నాయకుల కోసమే నేను కష్టపడతాను, నాకు అనుకూలంగా ఏదైతే అభివృద్ధి చెందడానికి ఏదైతే పార్టీ నాకు స్పందిస్తుందో నన్ను నిర్ణయం తీసుకునే నేను టైం ఉంది కాబట్టి నేను ఆలోచిస్తాననేది కోణంలో తను చెప్పుకొచ్చిన పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ, జగిత్యాల జిల్లా నుండి.